ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి జాన్ సీనా వర్సెస్ రేండీ ఆర్టన్ మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ బ్యాక్‌లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. బట్ నిన్న రాత్రి మన డబ్ల్యూడబ్ల్యూఈ ఒక న్యూ గ్రాఫిక్ కార్డ్‌ని డిజైన్ చేసిందన్నమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. ఈ న్యూ గ్రాఫిక్ కార్డ్‌లో మన డబ్ల్యూడబ్ల్యూఈ వన్ లాస్ట్ టైమ్ అని మెన్షన్ చేసింది. సో, చివరిసారిగా రేండీ ఆర్టన్ అండ్ జాన్ సీనా ఫైట్ చేయబోతున్నారు. అంటే సింగిల్స్ మ్యాచ్‌లో అని ఈ టైప్‌లో మన డబ్ల్యూడబ్ల్యూఈ మెన్షన్ చేసిందన్నమాట. సో, మళ్ళొకసారి రేండీ ఆర్టన్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ జరగదన్నట్టుగా హింట్ అయితే ఇచ్చేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. వన్ లాస్ట్ టైమ్ అని మెన్షన్ చేసింది. సో, మరి ఇదే లాస్ట్ టైమ్ అయితే మరి జాన్ సీనా రిటైర్మెంట్ మ్యాచ్‌లో అంటే ఫైనల్ మ్యాచ్‌లో ఈ సంవత్సరం ఎండింగ్‌లో ఫైట్ చేస్తాడు కదా మన జాన్ సీనా. సో, మరి అప్పుడు జాన్ సీనా ఎవరితో ఫైట్ చేస్తాడు మరి? సో, మనమేమో జాన్ సీనా వర్సెస్ రేండీ ఆర్టన్ మ్యాచే ఫైనల్ మ్యాచ్ అని ఈ టైప్‌లో అనుకుంటిమి. బట్ అనుకోకుండా బ్యాక్‌లాష్‌లోనే వీళ్ళ మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది. బట్ ఇప్పుడు ఉన్నట్టుండి డబ్ల్యూడబ్ల్యూఈ వన్ లాస్ట్ టైమ్ అని మెన్షన్ చేసింది. సో, ఈ పోస్టర్ డిజైన్ చేసిన తర్వాత చాలామంది మనసులో ఉన్న డౌట్ ఇదే అన్నమాట. సో, మరి జాన్ సీనా ఫైనల్‌గా ఏ సూపర్ స్టార్‌తో ఫైట్ చేస్తాడు? ఏ సూపర్ స్టార్‌తో ఫైట్ చేస్తే మంచిగుంటది? మరి వర్తీ అపోనెంట్ ఎవరుంటారు? సో, చాలామందైతే కోడీ రోడ్స్ అంటున్నారన్నమాట. సో, చూద్దాం మరి కోడీ రోడ్స్‌తో ఫైట్ చేస్తారా? లేదంటే వేరే సూపర్ స్టార్‌తో జాన్ సీనా ఫైట్ చేస్తాడా? మరి మీ మనసులో ఎవరున్నారు? సో, జాన్ సీనా ఫైనల్‌గా తన మ్యాచ్‌లో ఎవరితో ఫైట్ చేస్తే మంచిగుంటదో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బెక్కీ లించ్ గురించి. సో, బెక్కీ లించ్ వర్సెస్ లైరా వాల్కేరియా మధ్య మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందన్నమాట. ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ కోసం బ్యాక్‌లాష్‌లో జరగబోతుంది. సో, ప్రెజెంట్ మన బెక్కీ లించ్ బెట్టింగ్ ఓడ్స్‌లో నంబర్ 1 ఉందన్నమాట. సో, బెక్కీ లించ్ బ్యాక్‌లాష్‌లో లైరా వాల్కేరియాని ఓడించి అంటే న్యూ ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయిపోతదన్నమాట అకార్డింగ్ టు బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం. సో, బెట్టింగ్ ఓడ్స్ అయితే ఫుల్ సపోర్ట్ చేస్తున్నాయి మన బెక్కీ లించ్‌కి. సో, బెక్కీ లించ్ టైటిల్‌ని విన్ అవ్వచ్చన్నమాట. సో, తన క్యారెక్టర్ బ్రేక్ అవ్వద్దంటే, హీల్ క్యారెక్టర్ బ్రేక్ అవ్వద్దంటే బెక్కీ లించ్ విన్ అవ్వడమే కరెక్టు. సో, ఫర్దర్‌గా ఓడిపోయినా సరే ఇప్పుడు ప్రెజెంట్ గెలవాల్సిన మూమెంట్ కాబట్టి బెక్కీ లించ్ కంపల్సరీగా విన్ అవుతేనే మంచిగుంటదని నాకనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన సెత్ రాలిన్స్ అండ్ బ్రాన్ బ్రేకర్ అండ్ పాల్ హేమన్ గురించి. సో, వీళ్ళు ముగ్గురు ఒక టీమ్ అయితే అయిపోయినారు. బట్ ప్రెజెంట్ ఒక షాకింగ్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో, అప్డేట్ ఏంది అంటే మనమేమో అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ థియరీ ఏందంటే ఇప్పుడు సెత్ రాలిన్స్ టీమ్‌లో ఇంకొక మెంబర్ యాడ్ అవుతారని ఇలాంటి రూమర్స్ టాక్ అయితే ఉందన్నమాట. సో, అది ఎవరైనా కావచ్చు. ఆస్టన్ థియరీ కావచ్చు, లేదంటే బ్రాన్సన్ రీడే కావచ్చు. సో, వేరే సూపర్ స్టార్స్ యాడ్ అయినా అవ్వచ్చని ఇలాంటి టాక్ అయితే ఉండింది సోషల్ మీడియాలో. బట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏం ఆలోచిస్తుందంటే కొన్ని అప్డేట్స్ వస్తున్నాయన్నమాట. సో, ప్రెజెంట్ వీళ్ళ టీమ్‌లో ఎవ్వరు కూడా యాడ్ కారంట. ఓన్లీ ప్రెజెంట్ మన సెత్ రాలిన్స్, బ్రాన్ బ్రేకర్, పాల్ హేమన్ ముగ్గురే ఉండి టీమ్‌ని నడిపిస్తారంట. సో, ప్రెజెంట్ అయితే వేరే సూపర్ స్టార్స్ యాడ్ చేయాలని అనుకోవట్లేదంట మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, ఇది కొంచెం షాకింగ్‌గా అనిపిస్తుంది. చాలామంది ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేసేది అదే అన్నమాట. అంటే వీళ్ళ టీమ్‌లో ఇంకొక మెంబర్సే యాడ్ అవుతారని అనుకుంటున్నారు. కానీ ఈ అప్డేట్ కొంచెం షాకింగ్‌గా ఉందన్నమాట. ఎవరు యాడ్ కారని. సో, ప్రెజెంట్ కోసం యాడ్ కారు కావచ్చు. మేబీ దాని తర్వాత యాడ్ అవ్వచ్చు. 1 మంత్ తర్వాతనా లేదంటే నెక్స్ట్ మంత్‌లోనా దాని తర్వాతనా. సో, కంపల్సరీగా యాడ్ అయినా అవ్వచ్చన్నమాట. సో, ఈ అప్డేట్ మాత్రం నమ్మే విధంగా లేదు. నాకైతే ఈ విధంగా అనిపిస్తుంది. మరి మీరేమంటారు? ఇప్పుడు ఇద్దరితోనే ఒక టీము ఫార్మ్ అయ్యి నడుస్తదంటే కష్టం అది. సో, ఒక పెద్ద ఫ్యాక్షన్ కాబట్టి, మేజర్ స్టోరీ లైన్ కాబట్టి సో, ఇంకొక మెంబర్ యాడ్ అయితేనే మంచిగుంటదని నాకనిపిస్తుంది. సో, అది ఎవరైనా కావచ్చు. కంపల్సరీగా ఇంకొక మెంబర్ యాడ్ అయితేనే మంచిగుంటది. ఇప్పుడు ఓన్లీ సెత్ రాలిన్స్, బ్రాన్ బ్రేకర్ మాత్రమే ఆపగలరా అంటే వేరే సూపర్ స్టార్స్‌ని ఆపలేరు. సో, ఖచ్చితంగా వీళ్ళు చీటింగ్ చేస్తారు. చీటింగ్ చేసినా సరే వీళ్ళకి ఇంకో సూపర్ స్టార్ అవసరం వస్తదన్నమాట. సో, ఇప్పుడు పాల్ హేమన్ అయితే డైరెక్ట్‌గా రెజ్లింగ్‌లో ఇన్వాల్వ్ అవ్వలేడు. సో, ఏదో ఒక లోబ్‌లో ఇటువంటివి కనెక్ట్ చేస్తాడు గానీ, ఒక ప్రాపర్ వేలో పాల్ హేమన్ రెజ్లింగ్ చేయలేడన్నమాట. సో, అందులో బిగ్ సూపర్ స్టార్స్ వచ్చినప్పుడు, బిగ్ అపోనెంట్స్ వచ్చినప్పుడు పాల్ హేమన్‌కి కష్టమవుతది. సో, వీళ్ళ టీమ్‌లో ఇంకొక మెంబర్స్ ఉంటే సో, అది ఈజీ అయిపోతదన్నమాట. వీళ్ళని కొంచెం పవర్‌ఫుల్‌గా చూపించొచ్చు. సో, ప్రెజెంట్ డబ్ల్యూడబ్ల్యూఈ అదే చేస్తుంది. బట్ ఇంకొక మెంబర్ యాడ్ కారన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుందన్నమాట. సో, దీనిపైన మరి మీరేమంటారు? మేబీ ఈ అప్డేట్ కొంచెం రాంగ్ అయినా అవ్వచ్చన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సమ్మర్ స్లామ్ చీపెస్ట్ టికెట్ ప్రైస్ గురించి. సో, ఇది వాళ్ళకి అంటే అక్కడున్న పీపుల్‌కి ఇది చీపెస్ట్ టికెట్ ప్రైస్. బట్ మనకైతే చాలా ఎక్స్‌పెన్సివ్ టికెట్ ప్రైస్ అన్నమాట. సో, సమ్మర్ స్లామ్ చీపెస్ట్ ప్రైస్ టికెట్ ప్రైస్ ఎంత అంటే $150 అన్నమాట. సో, $150 అంటే దాదాపుగా మన దగ్గర 12,000 చిల్లర అవుతది. సో, 12,000 చిల్లర టికెట్ ప్రైస్ వాళ్ళకి చీపెస్ట్.
మనకి చాలా ఎక్స్‌పెన్సివ్ అన్నమాట. సో, 12,000 పెట్టి ఒక టికెట్‌ని కొంటామా అంటే మనం కొనలేము. దాదాపుగా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షనే తీసుకుంటలేం మనం. 150, 190 పెట్టి సబ్స్క్రిప్షనే తీసుకోవట్లేదు. అలాంటిది 12,000 పెట్టి ఒక టికెట్. సో, అది ఎక్కడో దూరంలో ఉండి చూడాల్సి వస్తది. దగ్గర కూడా కాదు. రింగ్ సైడ్ కావాలంటే లక్షల్లో ఉంది టికెట్ సమ్మర్ స్లామ్‌ది. సో, ఎక్కడో దూరం ఉండి చూసేందుకే టికెట్ ప్రైస్ సమ్మర్ స్లామ్‌ది 12,000 చిల్లర ఉందన్నమాట. సో, ఇది చాలా ఎక్స్‌పెన్సివ్ అని చెప్పాలి. అండ్ ఇంకొకటి ఈ బ్యాక్‌లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్ మ్యాచ్ కార్డ్‌ని కొంతమంది ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కొన్ని మ్యాచెస్ కన్ఫర్మ్ అయిపోయినాయి. 'గుంతర్' వర్సెస్ 'ప్యాట్ మెకఫీ' మ్యాచ్. అండ్ అలాగే 'బెక్కీ' వర్సెస్ 'లైరా' మ్యాచ్. అండ్ 'రెండీ' వర్సెస్ మన 'జాన్ సీనా' మ్యాచ్. సో, ఇప్పుడు ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో 'సెత్ రాలిన్స్', 'బ్రాన్ బ్రేకర్' అండ్ 'సీఎం పంక్', 'రోమన్ రీన్స్' ఫైట్ చేస్తారు. ఈ సూపర్ స్టార్స్ కూడా ఫైట్ చేస్తారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కానీ ఇదే టైంలో మనకి వేరే ఫ్యూడ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు మన స్మాక్ డౌన్‌లో మన జాకబ్ ఫట్టుది ఫ్యూడ్ స్టార్ట్ అయింది. 'డేమియన్ ప్రీస్ట్', 'డ్రూ మ్యాకింటైర్', 'ఎల్ఏ నైట్'. సో, వాళ్ళ మధ్య ఫెటల్ 4 వే జరుగుతుందన్న రూమర్స్ ఉన్నాయి బ్యాక్‌లాష్ కోసం. అండ్ అలాగే 'జే' వర్సెస్ 'లోగన్ పాల్' మధ్య కూడా ఫ్యూడ్ స్టార్ట్ అయింది. సో, ఈ మ్యాచ్ కూడా జరగొచ్చు అని ఇలాంటి టాక్ అయితే ఉందన్నమాట బ్యాక్‌లాష్ కోసం. బట్ మన 'ట్రిపుల్ హెచ్' బ్యాక్‌లాష్ కోసం గానీ, లేదంటే వేరే ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం గానీ, ఒక 'రెసల్‌మేనియా' తప్ప మిగతా ప్రీమియం లైవ్ ఈవెంట్స్ అన్నిట్లో 5 మ్యాచెసే బుక్ చేస్తున్నాడు. సో, ఇప్పుడేమో మ్యాచెస్ అన్నీ ఎక్కువైపోయినాయి. సో, 5 కంటే ఎక్కువైపోయినాయి. సో, మరి ఏ మ్యాచ్‌ని యాడ్ చేస్తాడు? సో, ఇప్పుడు 'రోమన్ రీన్స్' ఫైట్ చేస్తే మెయిన్ ఈవెంట్ ప్రాబ్లమ్ వస్తది కావచ్చు. సో, మేబీ 'రోమన్ రీన్స్' బ్యాక్‌లాష్‌లో ఫైట్ చేయరు కావచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ ఈ 'గుంతర్' వర్సెస్ 'ప్యాట్ మెకఫీ' మ్యాచ్ ఏంది? అండ్ 'జెఉసో వర్సెస్ 'లోగన్ పాల్' మ్యాచ్ ఏంది అని కొంతమంది ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారన్నమాట. సో, ఇప్పుడు ఎంత ట్రోల్ చేసినా సరే, సో, 'ట్రిపుల్ హెచ్' ఏదనుకుంటే అది చేసేస్తాడు. మనం ఏం చేయలేము. ఇప్పుడు డిసైడ్ చేసినాడంటే ఖచ్చితంగా అది జరగాల్సిందే. సో, ఏదో ఒక 99% ఫ్యాన్స్ దానికి అగైనెస్ట్‌గా ఉంటే తప్ప అది చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే లేదన్నమాట. సో, ఎంత ట్రోల్ చేసినా సరే మనం ఏమీ చేయలేము. సో, ఇప్పుడు ఆ మ్యాచెస్ బాగుండకపోతే మనం ఏమైనా అనొచ్చు గానీ, సో, ఇప్పుడు బుక్ చేసిన వెంటనే బాలేదు అంటే అది కరెక్ట్ ఉండదు గదా! సో, ఇప్పుడు 'రెసల్‌మేనియా 41' బోరింగ్ అనిపించింది. సో, చూసిన తర్వాత కూడా బోరింగ్ అనిపించింది. సో, అంతకుముందు హైప్ లేదు. చూడకుండా ఉన్నామా అంటే చూసినాం గదా! 'రెసల్‌మేనియా 41' చూసినాం. సో, దాని తర్వాత నచ్చలేదని చెప్పినాం. సో, ఇప్పుడు గూడా అదే పరిస్థితి. అంతకు మించి మనం ఏమీ చేయలేమన్నమాట. అండ్ అంతేకాదు మన 'ట్రిపుల్ హెచ్' ఈ స్టోరీ లైన్స్ కోసం రోజుకి 6-8 గంటలు వర్క్ చేస్తున్నాడన్నమాట. సో, 6-8 గంటలు క్రియేటివ్ స్టోరీ లైన్స్ రాస్తున్నాడు. స్క్రిప్ట్స్ రాస్తున్నాడన్నమాట మన 'ట్రిపుల్ హెచ్'. అండ్ అంతేకాదు నైట్ షిఫ్ట్స్ గూడా వర్క్ చేస్తున్నాడన్నమాట. రాత్రి గూడా స్క్రిప్ట్స్ రాస్తున్నాడన్నమాట మన 'ట్రిపుల్ హెచ్'. రీసెంట్‌గా ఈ ఒక అప్డేట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'డకోటా కాయ్' గురించి. సో, రీసెంట్‌గా 'జెలినా వేగా' 'డకోటా కాయ్' గురించి మాట్లాడిందన్నమాట. సో, రీసెంట్‌గానే 'జెలినా వేగా' ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయింది. సో, 'జెలినా వేగా' ఏమంటుందంటే, సో, 'డకోటా కాయ్' డిజర్వింగ్ సూపర్ స్టార్. సో, నేను టైటిల్‌ని డిఫెండ్ చేయాల్సి వస్తే నేను 'డకోటా కాయ్‌కి ఆపర్చునిటీ ఇస్తాను. టైటిల్ మ్యాచ్ ఇస్తాను' అన్నట్టుగా 'జెలినా వేగా' అన్నదన్నమాట. సో, పర్సనల్‌గా తను నాకు సిస్టర్ లాంటిది అని 'జెలినా వేగా' చెప్పింది. బట్ మన 'డకోటా కాయ్' అయితే ఇన్ రింగ్ యాక్షన్‌లో క్లియర్‌గా లేదన్నమాట. డబ్ల్యూడబ్ల్యూలో రావట్లేదు. సో, చూడాలి మరి ఎప్పుడు రిటర్న్ చేస్తదో. అండ్ ట్విట్టర్‌లో కూడా ట్వీట్ చేసింది మన 'డకోటా కాయ్'. 'ఐ మిస్ యూ గైస్. ఐ మిస్ యూ రెజ్లింగ్' అని మన 'డకోటా కాయ్' ట్వీట్ అయితే చేసిందన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడడం 'టిఫనీ స్ట్రాటన్' అండ్ 'షార్లెట్ ఫ్లేర్' గురించి. సో, వీళ్ళ మధ్య 'రెసల్‌మేనియా 41'లో మ్యాచ్ జరిగింది. మ్యాచ్ అయిపోయిన తర్వాత బ్యాక్ స్టేజ్‌లో మన 'షార్లెట్ ఫ్లేర్' 'టిఫనీ స్ట్రాటన్‌ని పొగిడిందన్నమాట. అంటే నేను నిన్ను చూసి ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నానని మన 'షార్లెట్ ఫ్లేర్' 'టిఫనీ స్ట్రాటన్‌కి' చెప్పిందన్నమాట. సో, దీన్ని రీసెంట్‌గా జరిగిన ఇంటర్వ్యూలో 'టిఫనీ స్ట్రాటన్' చెప్పింది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఒక షాకింగ్ అప్డేట్ గురించి. సో, ఈ షాకింగ్ అప్డేట్ మామూలుగా లేదు. వేరే లెవెల్ షాకింగ్ అని చెప్పాలి. సో, మన 'రోమన్ రీన్స్' ఒక మంత్ దాకా అంటే ఈ మే మంత్‌లో మొత్తానికే డబ్ల్యూడబ్ల్యూలో రాడు అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుందన్నమాట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. సో, మన 'రోమన్ రీన్స్' డైరెక్ట్‌గా ఇక జూన్ మంత్‌లో రిటర్న్ చేస్తాడంట. ఈ బ్యాక్‌లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో కూడా ఫైట్ చేయడు అన్నట్టుగా అప్డేట్ ఏదో వస్తుంది. సో, మనమేమో ఈ బ్యాక్‌లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో 'రోమన్ రీన్స్' అండ్ 'సీఎం పంక్' వర్సెస్ 'సెత్ రాలిన్స్' అండ్ 'బ్రాన్ బ్రేకర్' మధ్య ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతది కావచ్చు అని అనుకుంటున్నాం. బట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏమో 'రోమన్ రీన్స్‌ని' రిటర్న్ చేపించదంట. ఈ బ్యాక్‌లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో ఫైట్ చేపియదంట. అండ్ ఇక డైరెక్ట్‌గా 'రోమన్ రీన్స్' జూన్ మంత్‌లో వస్తాడు అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. సో, ఇది నిజంగా చాలా అంటే చాలా షాకింగ్ అని చెప్పాలి. సో, మరి దీనిపైన మీరేమంటారు? 'రోమన్ రీన్స్' నిజంగానే ఒక 1 మంత్ దాకా రాకపోతే ఎలా ఉంటది మరి?
సో, ఇప్పుడు స్టోరీ లైన్ ఉంది, ఫ్యూడ్ ఉంది రోమన్ రీన్స్‌కి. బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కరెక్ట్ టైమ్ కాదా? లేదంటే ఇప్పుడు సెత్ రాలిన్స్‌ని, ఆయన బ్రాన్ బ్రేకర్‌ని కొంచెం పవర్‌ఫుల్‌గా చూపించడానికి వేరే సూపర్ స్టార్‌తో ఫ్యూడ్ నడిపించి, దాని తర్వాత 1 మంత్ తర్వాత రోమన్ రీన్స్‌ని రిటర్న్ చేపించి, వాళ్ళతో ఫైట్ చేపిస్తే మంచిగుంటదా? ప్రెజెంట్ డబ్ల్యూడబ్ల్యూఈ చేసేది అదేనా? అందుకోసమేనా రోమన్ రీన్స్‌ని అంటే ఆఫ్‌లో పెట్టింది, డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ చేపించట్లేదు అన్నట్టుగా ఇటువంటి టాక్ అయితే వినిపిస్తుందన్నమాట. ఇప్పుడు రోమన్ రీన్స్, సీఎం పంక్ ఒకటే వీళ్ళ పైన అటాక్ చేస్తే ఖచ్చితంగా ఎంతో కొంత రోమన్ రీన్స్‌ది అండ్ సీఎం పంక్‌ది అప్పర్ హ్యాండ్ ఉంటది. అలా ఉంటే సెత్ రాలిన్స్ అండ్ బ్రాన్ బ్రేకర్ పవర్‌ఫుల్‌గా కనిపించరనమాట. వాళ్ళిప్పుడే టీమ్ అయినారు. వాళ్ళు హీల్‌గా మారినారు. కొంచెం పవర్‌ఫుల్‌గా కనిపించాలి. వాళ్ళు పవర్‌ఫుల్‌గా కనిపించాలంటే వీళ్ళు రాకూడదు. వీళ్ళు రాకుండా వేరే సూపర్ స్టార్స్ పైన మన బ్రాన్ బ్రేకర్, సెత్ రాలిన్స్ అప్పర్ హ్యాండ్ సాధిస్తే వాళ్ళు కొంచెం పవర్‌ఫుల్‌గా మారుతారు. అందుకోసమేనా మరి రోమన్ రీన్స్‌ని అండ్ సీఎం పంక్‌ని డబ్ల్యూడబ్ల్యూఈలో చూపించట్లేదు అన్నట్టుగా ఫ్యాన్స్ అయితే అంటున్నారన్నమాట. ఇది థియరీ అన్నమాట. ఫ్యాన్స్ థియరీ. బట్ అప్డేట్ ఏందంటే రోమన్ రీన్స్ 1 మంత్ తర్వాత వస్తాడన్నమాట. ఇది అప్డేట్ నిజం కావద్దని కోరుకుందాం. ఎందుకంటే 1 మంత్ దాకా వెయిట్ చేయాలంటే రోమన్ రీన్స్ ఫ్యాన్స్‌కి కొంచెం కష్టమే. 1 మంత్ అంటే మామూలు విషయం కాదు. ఒక ప్రీమియం లైవ్ ఈవెంటే మిస్ అవుతాం. అండ్ రా షోస్, స్మాక్ డౌన్ షోస్ చాలా మిస్ అవుతాం అన్నమాట రోమన్ రీన్స్ లేకుండా. ఇది నిజం అవ్వద్దని కోరుకుందాం. దీనిపైన మీ అభిప్రాయం ఏందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ ఇంకా ఏదైనా రోమన్ రీన్స్ పైన అప్డేట్ వస్తే మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను. ఈ వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండి.